హాయ్ వ్యూవర్స్, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో వడపప్పు కోసం అని చెప్పి గుప్పెడు పెసరపప్పు నానబెట్టుకోవాలండి. తర్వాత పానకం కోసం అని చెప్పి ఒక 2, 3, 4 మిరియాలు, 4 యాలకులు పొడి చేసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకొని అందులో చెంచా బెల్లం వేసుకొని దాంట్లో యాలకుల పొడి, మిరియాల పొడి, సొంటి ఉంటే సొంటి వేసుకోండి. నా దగ్గర సొంటి లేదు, సో వేసుకోలేదు. చల్లని నీళ్ళు మాత్రమే పోసుకొని దాంట్లో ఒక చిటికెడు కర్పూరం, చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. బెల్లం కరిగేంత వరకు కలిసిన తర్వాత దాంట్లో 2 తులసాకులు కూడా వేసి కలపండి. సో పానకం రెడీ అండి. వడపప్పు ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది తీసుకొని దాంట్లో రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం.